అందరికీ నమస్కారం అండి. మన 28ని సింగిల్ అనే ట్రైలర్ మేము లాంచ్ చేసాం. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అట్ ది సేమ్ టైం కన్నప్ప టీమ్ వాళ్ళు దాంట్లో మేము వాడిన కొన్ని డైలాగ్స్కి కొంచెం హర్ట్ అయ్యారని తెలిసిన వెంటనే ఈ వీడియో చేస్తామండి. అవి ఇంటెన్షనల్గా చేసినవి కాదు, బట్ అది తప్పుగా కన్వే అయింది. సో అందుకే ఇమీడియట్ మేము యాక్షన్ తీసుకుని డిలీట్ చేసేసాం. అవి ఈ సినిమాలో కూడా ఉండవు. హర్ట్ చేద్దాం ఉద్దేశంతో అయితే చేసింది కాదు. అట్ ద సేమ్ టైం ఈ సినిమాలో ప్రజెంట్ జనరేషన్లో ఎక్కువ ఫాలో అయ్యే మీమ్స్ కానీ, సినిమా రిఫరెన్స్లు కానీ, బయట ఏది ఎక్కువ జరుగుతుందో అలాంటివి ఎక్కువ యూస్ చేసాం సినిమాలో. ఆ ప్రాసెస్లోనే చిరంజీవి గారి డైలాగ్, లేకపోతే బాలయ్య బాబు గారిది, లేకపోతే వెంకటేష్ బాబు గారిది, అరవింద్ గారిది, ప్రొడ్యూసర్లు అందరిది ఒక హెల్దీ దీంతో వెరీ పాజిటివ్గా చేసినవేనండి. అలాంటి ఏమన్నా కొంచెం ఇబ్బంది కలిగించినట్టుంటే ఎవరికన్నా వెరీ సారీ. మా సింగిల్ టీం మెంబర్ తరఫున వెరీ సారీ చెప్తాం. అవన్నీ కూడా ఇకపై మా టీం నుంచి రాకుండా చూసుకుంటాం. అండ్ ఇదంతా కూడా మేమంతా కూడా ఇండస్ట్రీలో అందరం ఒక ఫ్యామిలీ. సో మేము ఫ్యామిలీ కిందే ఉంటాం కాబట్టి పొరపాటున ఏదైనా ఇలా తప్పుగా అర్థమైనా కూడా వెరీ సారీ. మేమంతా ఒకటే. సో ఒకళ్ళనొకళ్ళను ఇది చేసుకుందాం అనేది అయితే లేదు. సో ఇది చెప్దామని ఇమీడియట్గా హర్ట్ అయిన వాళ్ళందరికీ వెరీ సారీ చెప్దామని వీడియో చేస్తాం. టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు హిట్స్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ చిత్రాలను ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నాడు. తాజాగా ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా సింగిల్. అల్లు అరవింద్ సమర్పణలో డైరెక్టర్ కార్తిక్ రాజు దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ లో కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటిస్తున్నారు. వేసవి కానుకగా మే 9న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఇదివరకే చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. అయితే ట్రైలర్ కు నెట్టింట పాజిటివ్ రివ్యూస్ రాగా అందులో శ్రీ విష్ణు చెప్పిన కొన్ని డైలాగ్స్ మాత్రం వివాదాస్పదమయ్యాయి. సింగిల్ ట్రైలర్ లో శ్రీ విష్ణు కొన్ని డైలాగ్స్ చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, మంచు విష్ణు, రణబీర్ కపూర్ వరకు ఇలా చాలా మంది హీరోల హిట్ మూవీస్ డైలాగ్స్ వాడేశారు. ఈ క్రమంలోనే మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప సినిమాలోని శివయ్య అనే డైలాగ్ సైతం చెప్పారు. ఇక చివర్లో మంచు కురిసిపోతుంది అనే డైలాగ్ సైతం వచ్చింది. దీంతో ఈ డైలాగ్స్ కాంట్రవర్సీకి దారితీశాయి. తాజాగా ఈ వివాదంపై రియాక్ట్ అవుతూ ఓ వీడియోను షేర్ చేశారు హీరో శ్రీ విష్ణు. ఇటీవల విడుదలైన సింగిల్ ట్రైలర్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే సమయంలో మేము వాడిన కొన్ని డైలాగ్స్ కారణంగా కన్నప్ప టీం హట్ అయిందని తెలిసింది. అందుకే ఈ వీడియో చేస్తున్నామని చెప్పాడు. అది కావాలని మేము ఇంటెన్షనల్ గా చేసింది కాదు, కానీ తప్పుగా కన్వే అయింది. వెంటనే ఆ డైలాగ్స్ డిలీట్ చేశాం. అవి సినిమాలో కూడా ఉండవు. హర్ట్ చేద్దామని ఉద్దేశంతో చేయలేదని తెలిపాడు. ప్రస్తుతం జనరేషన్ వాడే మీమ్స్ బయట వైరల్ అయ్యే ఇతర సినిమా రిఫరెన్స్ ఎక్కువగా తీసుకున్నామని అన్నాడు. ఆ క్రమంలోనే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, అల్లు అరవింద్ ఇలా చాలా మంది డైలాగ్స్ ఉపయోగించామని, పాజిటివ్ గానే ఇవన్నీ చేశామన్నాడు. ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే సారీ, సింగిల్ టీం తరపున క్షమాపణలు చెప్తున్నామని వెల్లడించాడు శ్రీ విష్ణు. ఇకపై అలాంటివి రాకుండా చూసుకుంటామని, ఇండస్ట్రీ మొత్తం ఒకే ఫ్యామిలీ, పొరపాటున ఇలాంటి తప్పుగా అర్థమైన సారీ అంటూ చెప్పుకొచ్చారు శ్రీ విష్ణు. దీంతో ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.